మా ఇంటికి వస్తావా? ఆడుకుందాం. నో, రాను. ఎందుకు చింటూ, ఏమైంది? నేను ఇంటికి వెళ్ళిన తర్వాత మా మామయ్య ఐఫోన్ లో గేమ్స్ ఆడుకుంటా. అసలు ఐఫోన్ అంటే ఏంటి చింటూ? ఐఫోన్ అంటే పెద్ద ఫోను. దాంట్లో ఎంతసేపు గేమ్స్ ఆడినా ఫుల్గా ఛార్జింగ్ ఉంటుంది. అమ్మో, రోజు మొత్తం ఛార్జింగ్ వస్తుందా? అవును. దీని కాస్ట్ 1,50,000. అమ్మో, 1,50,000. మీ మామయ్య చాలా గ్రేట్. మీ మామయ్య దగ్గర ఐఫోన్ లేదా? మా మామయ్యకి అంత సీన్ లేదులే, ఇంట్లోనే ఖాళీగా ఉంటాడు. అవునా? అవును. అయితే నీకు ఒక ఐడియా చెప్తా, చేస్తావా? నీకు ఒక ఐఫోన్ వస్తుంది. చెప్పు చింటూ, చేస్తా. దగ్గరికి రా, నేను చెవులో చెప్తా. మీ మామయ్య కిడ్నీ అమ్మేసేయి. వామ్మో, కిడ్నీయా? అమ్మేస్తే మా మామయ్యకి ఏమీ కాదా? ఒక పర్సన్ కి 2 కిడ్నీస్ ఉంటాయంట. ఒకటి అమ్మేసినా ఇంకోటి ఉంటది. అవునా? అయితే మా మామయ్య ఖాళీగానే ఉంటాడు, అమ్మేమని చెప్తా. ఓకే, నేను ఇంటికి వెళ్ళి ఆడుకోవాలి. బాయ్. ఓకే, బాయ్. ఎలాగైనా మా మామయ్య కిడ్నీ అమ్మేసి ఐఫోన్ తెచ్చుకోవాలి. ఈ టైంలో ఎవర్రా? హలో, అరే ఎక్కడరా? మందాదం రారా? రాన్రా. ఎందుకు రావురా? మానేశాన్రా. ఎప్పుడు రా? ఈరోజు మధ్యాహ్నం వరకు మానేశాన్రా. థ్యాంక్ రా, మొత్తం నేనే తాగేస్తా. పోరా డ్రంకర్డ్ ఫెలో. మామయ్య, 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 ఎక్కడికి పోయాడు మామయ్య? ఏంటిది రోజు మమ్మీ మమ్మీ అనుకుంటూ వచ్చేది? మామయ్య, మామయ్య, ఏంటే రోజు మమ్మీ మమ్మీ అనుకుంటూ వచ్చేదానివి, ఈరోజు మామయ్య మామయ్య అనుకుంటూ వచ్చావు. ఏంటి మ్యాటరు? అదేం లేదు మామయ్య. నీకు ఐఫోన్ కావాలా? కావాలి. కొనిస్తావా? కొంటాను. నీకు ఐఫోన్ కావాలంటే నేను ఒక ఐడియా చెప్తాను, వచ్చేయ్. ఏంటే ఐఫోన్ అంటున్నావు, ఐడియా అంటున్నావు, కొంపతీసి నన్ను లేపేదాన్ని ప్లాన్ చేసావేంటి? అదేం లేదు మామయ్య, నువ్వు ఖాళీగానే ఉంటున్నావు కదా, ఉంటే నీ కిడ్నీ అమ్మేసి ఐఫోన్ తెచ్చుకుందాం. వామ్మో వామ్మో, ఎంతకి తెగించావే? ఐఫోన్ కోసం కిడ్నీ అమ్మేస్తావా? ప్లీజ్ మామయ్య, ప్లీజ్ మామయ్య, అమ్మేద్దాం మామయ్య, ప్లీజ్. ఏంటే ఇది కిడ్నీ అనుకుంటున్నావా ఇడ్లీ అనుకుంటున్నావా? అడగానే తీసి ఇవ్వడానికి. కొడితే ముఖం పచ్చడవుద్ది. కిడ్నీ అంత లేదు కానీ కిడ్నీ అమ్మేస్తుంది అంటే ఇది. మామయ్య ప్లీజ్ మామయ్య, ప్లీజ్ మామయ్య, ఒకటి అమ్మేస్తే ఇంకొకటి ఉంటుంది కదా మామయ్య. ఒకటి అమ్మేసినా ఇంకోటి ఉంటుందా? ప్లీజ్ మామయ్య, అమ్మేద్దాం మామయ్య. ఏంటే నువ్వు అక్క కూతురువా పగన్ కూతురువా? కిడ్నీ అమ్మేసి ఐఫోన్ కొండమేంటే? చెప్పు, ఈ ఐడియా ఇచ్చింది ఎవడే నీకు? చెప్పు. మా ఫ్రెండ్ చింటూ. చింటా? వాడిని నిన్ను డ్రైనేజ్ లేసి మూత పెట్టేస్తా. అయినా ఖాళీగానే ఉంటున్నావు కదా, ఇస్తే ఏమవుతుంది నీకు? ఖాళీగా ఉంటే కిడ్నీ ఇచ్చేస్తారే, ఏం మాట్లాడుతున్నావు? ఫస్ట్ నువ్వు బయటకెళ్ళే. బయటకెళ్ళు. ఖాళీగా ఉంటే కిడ్నీ అమ్మేస్తారా? వామ్మో, అర్జెంటుగా ఏదో ఒక వర్క్ చూసేసుకోవాలి, లేకపోతే చంపేస్తుంది ఇది. సీనిగాడు ఎక్కడున్నాడో కాల్ చేయి, లేదంటే మనం వెళ్ళి వెయిట్ చేయాల్సి వస్తుంది. హలో, చెప్పురా. హలో మచ్చా, ఎక్కడరా? వస్తున్నారా మామ, 10 minutes. రారా బాబు, తొందరగా వచ్చి వెయిట్ చేస్తున్నా. అవునా మామ, వస్తున్నారా? ఓకే వచ్చే, తొందర వచ్చే. ఓకే మామ, వస్తున్నా. అది మనం ఇప్పుడు వెళ్ళి వెయిట్ చేయాల్సిన పని ఉంది. ఈ 10 minutesలో మనం వెళ్ళిపోవచ్చు. ఎక్కడ వీడు? దాకే వచ్చా అన్నాడు. హే పోరా. ఈడొకడు ఫోన్ ఎత్తాడు.
హాయ్ రా. రా మామ మొత్తం బొరాన్ బొరాన్ ఉన్నావు. పోరాన్ లేదు బొంగు లేదు కానీ ఎప్పుడో వచ్చా అన్నావు, చూస్తా ఇప్పుడు వస్తున్నావేంట్రా? ఓ అదారా, నువ్వు వచ్చేసరికి 10 minutes పడుతుంది అన్నావు కదా. ఈ గ్యాప్లో ఆ పక్కన గర్ల్స్ హాస్టల్ ఉంది, ఓ రౌండ్ వేసి వస్తాం. ఎందుకురా? ఎందుక పెళ్ళిళ్ళ సీజన్ కదరా, ఈ గ్యాప్లో ఎవరన్నా వస్తే గోరింటాకు పెట్టేద్దామని వెళ్ళా. అదేంట్రా అలా అంటావు? మరి ఏంట్రా నువ్వు గర్ల్స్ హాస్టల్ ఎందుకు వెళ్తారా? చూడనీకి వెళ్తారు. చీ నువ్వు మారో పోరా. అబ్బా అవునారా, ప్రతివత చేతికి గోరింటాకు పెడితే ఊర్లో ఉన్న మొగాలని ఎర్రబడ్డాయంట. నీలాంటిది అది కూడా. నీకు దండవరా బాబు, చాలు ఆపు సంపకు. ఆగురా ఫోన్ వస్తుంది. మా బావ సైలెంట్గా ఉంది. హలో బావా, ఇక్కడే బావా ఇంట్లో. పింక్యా చదువుకుంటుంది బావా. ఓకే బావా బాయ్. ఛీ బావా టార్చర్, డైలీ రిపోర్ట్స్ ఇవ్వాలరా బాబు. పింక్ ఏం చేస్తుంది, నేనేం చేస్తున్నా, ఇంట్లో ఉందా బయట ఉందా, ఇవన్నీ అసలు కర్మరా బాబు. అవును కలుద్దాం అన్నావు, ఏంటో చెప్పురా. ఓ అదారా, మా నాన్న బుర్ర పని చేయట్లేదురా. ఎందుకు ఏమైంది? బండి మించి కింద పడడా? లేదురా, రోజు జాబ్ చేయమని దొబ్బేస్తున్నాడు ఇంట్లో. చీ నీ అబ్బా, జాబ్ చేయమంటే దొబ్బేసినట్టారా? మరి జాబ్ చేయకుండా ఏం చేస్తావు? నేనేం చేస్తారా, జాబ్ మాత్రం చేయండి రా బాబోయ్. ఇలానే బిజినెస్ బొంగు అని తిరుక్కుంటూ ఉంటే మీ అయ్యా ఏదో ఒక రోజు ఇంట్లో నుంచి దొబ్బేయమంటారా? మా అయ్య ఏమంటాడో తెలియదు కానీ మా పింకీ అన్న ఎలా ఉందిరా బాబు. ఏమంటదిరా? ఏమంటదా, నన్ను ఏమన్నదో తెలుసారా? మావయ్య నువ్వు ఖాళీగానే ఉంటున్నావుగా, నీ కిడ్నీ ఇచ్చేసి ఫోన్ తెచ్చుకుంటా అంటుందిరా. అంటారా మరి? ఖాళీగా తిరుగుతుంటే కిడ్నీ ఏంటి నిన్నే అమ్మేస్తారు. అయినా మనలో ఓడుకుంటారా. ఒకవేళ కొన్నా 2 రోజులకు ఎక్కువ ఎవడు ఉంచుకోడు, అది మన లెవెల్. నువ్వు చెప్పింది కరెక్టేరా, నిన్ను మీ వాళ్ళే భరించరు, బయట వాళ్ళైతే చచ్చిపోతారు. అంతే కదరా. రా కూల్ డ్రింక్ తాగుదంతా. అరే ఏంట్రా? రారా, ఏం కాదురా, నేనున్నా కదా. వదులురా. రారా అన్నట్టు థమ్స్ అప్. అరే చెత్త వినవేంట్రా? ఏం కాదులేరా, తాగు. వినవేంట్రా బాబు? ఇంకేమైనా కావాలా? నాకేమొద్దురా. అన్న 2 cigarettes. ఇంకేమైనా కావాలారా? వద్దురా. అయితే బిల్ కట్టొచ్చాయిరా. ఆ? ఛీ, నువ్వు మారవరా. అన్నా వీడు ఎప్పుడొచ్చి నా పేరు చెప్పినా ఏమి ఇవ్వకన్నా. ఓకే అన్న, అయిపోయింది. అరే ఆగరా. రారా తీసుకోరా. ఆగురా, ఫోన్ వస్తుంది. ప్రియారా, అక్కడ కూర్చొని మాట్లాడదాం పద. హలో హలో, ప్రియా, ఎక్కడున్నావు? ఇక్కడే మీ హాస్టల్ పక్కన గల్లీలో. ఆహా, బిజీయా? బిజీ అంటే ఫ్రెండ్తో మాట్లాడుతున్నా. బిజీ ప్రియా, ఎందుకు ఏమైంది? ఖాళీగా ఉన్నావేమో, కలుద్దామని. కలుద్దామా? అవును. ఓకే కలుద్దాం ప్రియా, కలుద్దాం. మరి నీ ఫ్రెండ్? నా ఫ్రెండ్ వెళ్ళిపోతాడు ఇప్పుడు. వెళ్ళిపోతావు కదరా? వెళ్ళిపోతాడంట ప్రియా. ఓకే, టైంకి వచ్చే. ఓకే ప్రియా, టైంకి వచ్చేస్తా. బాయ్. ఓకే ప్రియా, బాయ్. ప్రియవర్రా? లవరా? ఫ్రెండ్ రా, బట్ ఈ 2 రోజుల్లో పక్కా పడిపోతుంది. పడుతుందిరా, నువ్వు పడేదాకా వదలవు కదా. అదిరా మరి. అవునరా, పిల్లంటే గుర్తొచ్చింది. మీ సృజన ఎక్కడ పోయిందిరా? ఓ అదారా, అది నాతో ఫోన్లో మాట్లాడి వాళ్ళ బావతో లేచిపోయిందిరా. అరే అదేంట్రా, నిన్నగాక మొన్న మీ ఇద్దరికి పుట్టబోయే కొడుకు పేరు నా పేరు పెట్టుకుంటా అన్నది కదరా. ఓ నీతో అలా అందా? మరి నాతో ఏమందో తెలుసా? వాళ్ళిద్దరికి పుట్టబోయే బిడ్డ పేరు నా పేరు పెట్టుకుంటా అందిరా. ఇలా ఉన్నారేంట్రా అమ్మాయిలు. నీ బాధ పగడు కూడా రావద్దు మామ. ఓకేరా మామ, టైం అయింది. సరేరా, వెళ్తా. నేను కూడా వెళ్తా. ఓకే బాయ్. బాయ్. అరే ఇగరా ఇక రారా. ఏంట్రా? ఏం లేదురా, రే అవి నాకు కావాలరా. రేపిస్తాలేరా. ఇంటికి నూనె ప్యాకెట్ కొనుక్కెళ్ళాలరా. చీ నీ అబ్బా. ఇదేంటి ఇంత చిరాగ్గా ఉంది? వామ్మో,
ఫస్ట్ అయితే డ్రెస్ చేంజ్ చేసుకుందాం. అమ్మో చూస్తే కోపంగా ఉంది. ఎలా మేనేజ్ చేయాలరా బాబోయ్. ఏమో రాస్తుంది ఏంటి? పింకీ అబ్బో ఎలా మేనేజ్ చేద్దాం? పింకీ అబ్బో ఇది కంటి చూపుతో చంపేసేలా ఉంది. చాకోస్ ఉన్నాయి కదా, చాకోస్ తిను పింకీ. నాకు ఈ చాకోస్ ఏమీ వద్దు. అబ్బో బాగా ఫీల్ అయినట్టుంది. డైరెక్ట్గా పాయింట్కి వచ్చేద్దాం. పింకీ ఏంటి చెప్పు. అదే పింకీ, నా ఫ్రెండ్ వస్తా అన్నాడు మన రూమ్కి. ఎవరు? బాయ్ ఫ్రెండా గర్ల్ ఫ్రెండా? అబ్బో పట్టేసిందిరా, గర్ల్ ఫ్రెండే పింకీ. గర్ల్ ఫ్రెండ్ వస్తుంటే బాయ్ ఫ్రెండ్ వస్తున్నాడని ఎందుకు అబద్ధం చెప్తావు? అబ్బో పట్టేసింది బాబోయ్, ఇది మామూలుది కాదు. అది కాదు పింకీ, అమ్మాయే వస్తుంది కానీ నువ్వు కాసేపు పక్కింట్లో ఆడుకుంటే. అవునా? నన్ను పక్క ఇంట్లోకి పంపించి మీరిద్దరూ మన ఇంట్లో ఏం చేస్తారంట? అబ్బా దీనికి అన్ని కావాలరా బాబు. పింకీ నువ్వు పక్కింట్లో ఆడుకుంటే నేను వెళ్ళను, ఇక్కడే ఉంటా. ఉండు కానీ సైలెంట్గా ఉండు పింకీ. అనుకున్నా నువ్వు ఇలా పింకీ పింకీ అని ముట్టుగా పిలిచినప్పుడే ఇలాంటిదేదో పెద్ద ప్లాన్ వేసినట్టున్నావని అనుకున్నా. ప్లీజే నీకు దండం పెడతానే, అమ్మాయి వచ్చిన తర్వాత ఇలాంటి మాటలు మాట్లాడకే ప్లీజే, నీ కాలు మొక్కుతా. అవునా? అయితే ముక్కు. అబ్బా కాళ్ళు కూడా పట్టుకోవాల్సి వస్తుంది ఏంట్రా బాబోయ్. పర్లేదు కొనలే కదా, పట్టేసుకుందాం. హ్యాపీయే కదా ఇప్పుడు? హ్యాపీయే కానీ ఆ అమ్మాయి నీకు ఎలా పడింది పాపం? అమ్మాయి వచ్చింది, సైలెంట్గా ఉండు ఓకే? కూర్చోండి. అక్క కూతురు పింకీ. హాయ్ పింకీ. హాయ్ అక్క. ప్రియ గారు ఏం తీసుకుంటారు? కూల్ డ్రింక్ కాఫీ? మా దగ్గర కూల్ డ్రింక్ కాఫీ లేవు, ఓన్లీ టీయే. పర్లేదండి, టీ చాలు. ఓకే ఓకే అండి, టీ తీసుకొస్తానండి, ఇద్దరు మాట్లాడుతూ ఉండండి. మీ పేరేంటక్క? నా పేరు ప్రియా. మరి నీ పేరేంటి? నా పేరు పింకీ. అవునా, గుడ్ నేమ్. ఏ క్లాస్ చదువుతున్నావు? నేను యూకేజీ. మరి నువ్వేం క్లాస్ చదువుతున్నావు? నేను బీటెక్ చేసా. వేడి వేడి టీ తీసుకోండి. థ్యాంక్స్ అండి. పర్లేదండి, పింకీ తీసుకో. నాకు టీ వద్దు, మిల్క్ కావాలి. అబ్బా తెస్తా, మీరు తాగండి. ఓకే అండి. అక్క, మా మామయ్యకి మీరు ఫ్రెండా గర్ల్ ఫ్రెండా? ఫ్రెండే. ఎందుకు? ఫ్రెండా? మరి మా మామయ్య ఎందుకు గర్ల్ ఫ్రెండ్ అని చెప్పాడు? ఓ అదా, నేను గర్ల్ని అండ్ ఫ్రెండ్ని, సో గర్ల్ ఫ్రెండ్ అని చెప్పుంటారు. పింకీ ఇదిగో మిల్క్, తాగండి. మీరు కూడా తాగండి. ఓకే అండి. టీ చాలా బాగుందండి. థ్యాంక్ యూ అండి. మా మామయ్యని అడిగితే వాటర్ కూడా ఇచ్చేవాడు కాదు, అలాంటిది మీకు టీ ఇచ్చారు. ఓ అదా, ప్రియా గెస్ట్ కదా, సో టీ ఇచ్చా. రేపటి నుంచి నీకు కూడా ఇస్తా ఓకే? మీరు మా మామయ్యలాగే ఖాళీగా ఉంటారా? వామ్మో. ఎవరు చెప్పారు ఖాళీగా ఉన్నాను? ఒకరోజు ఖాళీగా ఉంటే ఉన్నట్టేనా? లేదండి, ఒకరోజు ఖాళీగా ఉన్నాం కదా ఖాళీ అంటుంది. వామ్మో, ఇక్కడే ఉంటే నా ఇజ్జత్ మొత్తం తీసేలా ఉంది. టాపిక్ ఏంటండి? ఏం లేదండి, బెడ్రూమ్కి వస్తారా? చిచి అదే అండి, నా బెడ్రూమ్ చూస్తారా? ఓకే అండి, నువ్వు ఇక్కడే ఉండు ఓకే? సరే పదండి.
ఇదే అండి నా బెడ్రూమ్. ఓకే అండి, బాగుందండి. థ్యాంక్స్ అండి. ఇదే అండి నా బెడ్, ఇక్కడే పడుకుంటా. ఓకే. ఇదే అండి నా టాయిలెట్, నేను అక్కడే చిచి సారీ అండి సారీ ఒకనే ఉంటా. ఓ, పక్కన అక్క వాళ్ళ బెడ్రూమ్, అందరం కలిసి ఇక్కడ హాల్లో తింటాం. వెళ్దామా? ఆ, ఓకే అండి. ఓకే అండి. రూమ్ ఎలా ఉందండి? ఆ, బాగుందండి. బాగుందండి. ఓకే ఆ, అండి. ఓకే, టైం అయిందండి, నేను వెళ్తాను. ఓకే అండి. ఓకే. పింకీ బాయ్. ఓకే అండి, వెళ్తున్నా, బాయ్. ఓకే అండి బాయ్. అమ్మో బాగానే మేనేజ్ చేస్తాం రా బాబు. జరుంటే ఇజ్జత్ పోతుండే. ఈ బుడ్డది ఉన్నప్పుడు ఇంకోసారి ప్రియాని తీసుకురాకూడదు. అవును, నా స్కూటీ. లేదంటే వాడు 500 కోసం స్కూటీ అమ్మేస్తాడు. వాని దగ్గరికి వెళ్ళిపోవాలి.